ఇప్పుడు నీ నీ లైఫ్‌లో ఒక బాలు గారు, మీ నాన్నగారు ఇద్దరు నీకు స్పెషలే. అవును. అవును. ఆయన దేవుడు, మీ నాన్నగారు గూడా ఇద్దరు నీకు దేవుళ్ళు. అవును. సో, బాలు గారు అంటే కరోనా టైంలో, కోవిడ్ టైంలో చనిపోవడం జరిగింది. ఆయనతో ఉన్న నీకు బాండింగ్. అంటే నువ్వు కోవిడ్ టైంలో ఆయన చనిపోయినప్పుడు వెళ్ళడం జరిగిందా? ఎలా ఏం జరిగింది? లేదు అంటే అసలు అప్పుడు అసలు ఎలా ట్రాన్స్‌పోర్ట్ లేవు. ఇన్ఫర్మేషన్? రోడ్ ట్రాన్స్‌పోర్ట్ గానీ, మామూలుగా ఫ్లైట్ గానీ అసలు సౌకర్యాలు ఏం లేవు కదా! అప్పుడు చాలా ఇదొచ్చింది. సింగర్స్ ఒక ఎవ్వరు 1 మంత్ వెళ్ళలేదు. తర్వాత అవును. బాలు గారి లిజన్, చావుకి లిజన్, అని. లిజన్, లిజన్, లిజన్. హ్మ్. విషయం ఏంటంటే చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఆ టైంలో ఆగస్ట్, సెప్టెంబర్ లాక్‌డౌన్ అప్పుడే రిలీజ్ చేసి ఉన్నటువంటి సమయం అనమాట అది. ఆ ఓకే. టైంలో ఇప్పుడు కొంతమంది సింగర్స్ వెళ్ళలేకపోయారు అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, వాళ్ళ కుటుంబాల్లో కూడా వాళ్ళ మనుషులు ఉంటారు కదా, వాళ్ళ కుటుంబాలు అవును. ఉంటాయి. గబక్కన వాళ్ళ ట్రాన్స్పోర్టు అంటే ఐ మీన్ జర్నీ చేసి వచ్చి వాళ్ళకు కూడా ఏదన్నా ఈ కరోనా సోకుని ఉంటే ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు కదా. అవును. సో మనం కొన్ని ఆలోచించాలి. హ్మ్. ఇప్పుడు బాలుగారు అంటే ఎవరికి అభిమానం ఉండదు, ఎవరికి ప్రేమ ఉండదు. అది అది జరిగిన తర్వాత ఇప్పుడు ఎంతమంది దర్శించుకుంటున్నారు చూడండి ఆయన యొక్క మెమోరియల్ని, ఎస్పీబీ మెమోరియల్ని. అంటే ఆయన మెమోరియల్ దగ్గర గూడా నువ్వు ఒకటి అవును, అవును, పాడి చేశాను పెట్టడం చేశాను జరిగింది యూట్యూబ్‌లో. వైరల్ అది అయింది చాలా అసలు, వైరల్ అయింది. చాలా వైరల్ అయింది. ఆ! అసలు ఆయనకి నమస్కరిస్తూ నువ్వు అది అవును, పాడినది చాలా అంటే చాలా 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 వైరల్ వైరల్ అయింది అయింది. అసలు. పెద్ద పెద్ద అందులో తమిళ్ ఛానల్స్ కూడా ఒక పలానా సింగర్ ఒక ఒక పిల్లాడు వచ్చి ఇక్కడ బాలుగారి గురించి ఒక వీడియో చేసిన చూసి పెద్ద వైరల్ అయింది అనమాట అసలు. అది కొన్ని తమిళ్ ఛానల్స్, కన్నడ ఛానల్స్, హిందీ ఛానల్స్, ఎక్కడో ఓకే. నైజీరియాలో ఉండేటువంటి ఒక నైజీరియన్ బాలుగారు అభిమానం ఉంటుంది అతను. ఓకే. ఒక నైజీరియన్ ఈ నైజీరియన్ సింగర్ అతను నాకు మెయిల్ పెట్టాడు. ఓ బ్రదర్, ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు సీ ఎస్పీబీ సార్ మెమోరియల్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. బాలు గారు ఈ పాటలు అంటే చాలా ఇష్టం అంట ఆయనకి. హిందీ పాటలు అంటే చాలా ఇష్టం అంట. బాలు గారు ఈ మైనే ప్యార్ కియా కొన్ని సినిమాలు ఉన్నాయి కదా, ఆ అవునవును. పాటలు అంటే బాలీవుడ్ సాంగ్స్ ఎస్పీబీ వాయిస్ అంటే చాలా ఇష్టం అంట. ఆ వాయిస్ కల్చర్ అంటే చాలా ఇష్టం అంట. ఓకే. అతను నాకు మెసేజ్ పెట్టాడు ఒక అతను. ఓకే. పెట్టి నాకు ఆ యొక్క సమాధిని చూపించినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్ అని మెయిల్ పెట్టాడు అనమాట నాకు. ఓకే. సో అంత పాపులర్ అయింది ఆ వీడియో. సో నేను ఆ టైంలో హ్మ్. నేనైతే సాహసమే చేశాను. ఆ టైంలో ఒక లాక్డౌన్ వెంటనే క్లోజ్ చేసిన వెంటనే నేను వెళ్ళాను అన్నమాట. ఐ అవును. మీన్ రిలీజ్ చేసిన వెంటనే వెళ్ళాను, క్లోజ్ అయ్యి రిలీజ్ చేసిన వెంటనే. అవును, ఆ టైంలో కొంతమంది వెళ్ళలేకపోయారు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పర్సనల్ రీజన్స్. నేను అసలు దాని గురించి మనం మాట్లాడడానికి ఏం లేదు, ఎందుకంటే ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకి ఇంపార్టెంట్ కదా. సో పోలేకపోయారు. కానీ తర్వాత చాలామంది సింగర్స్ వెళ్ళి ఆయన్ని చూసి వచ్చారు. అంటే బాలుగారితో నీకు అనుబంధం గాని, బాండింగ్ చాలా ఉంది. అంటే ఎన్ని సంవత్సరాల అనుబంధం అది? ఆయన అంటే నీకు ఎంకరేజ్ చేసేవాళ్ళా? ప్రవీణ్ నువ్వు ఇలా పాడు. పాడితే తీగ తర్వాత కూడా ఆ అనుబంధం కొనసాగిందా కొనసాగింది. బాలుగారితో? అయ్యో అసలు ఏంటి సుశిరా, నా లైఫ్లో నేను ఈ స్థాయికి వచ్చాను అంటే నాకు మా నాన్న జన్మనిస్తే బాలుగారు ఒక రకమైన పునర్జన్మనిచ్చాడు సంగీతంలో. ఎందుకంటే ఓకే. ఒక వ్యక్తికి ఒక స్ఫూర్తినివ్వడం కూడా గొప్ప విషయం అసలు. అదే. నాకు మా నాన్నగారు అంటే విపరీతమైన ప్రేమ, విపరీతమైన ఇష్టం. ఐ లవ్ మై డాడ్. కానీ నేను బాలుగారిదే పచ్చబొట్టు పొడిపించుకున్నాను. అవును. నాది కూడా అడుగుదాం ఎందుకు అనుకున్నాను నేను. పొడిపించుకున్నాను బాలుగారి అంటే టాటూ ఎందుకు పొడిపించుకున్నాను వేయించుకున్నావు. అంటే ఆ! నా పాటతోటి నేను ఎప్పుడు ఈ హ్యాండ్ తోటి మనం మైక్ పట్టుకుంటాం కదా, ఆ! ఇలా ఆయన అలా కనిపించాలి. కనిపించాలని కాదు, ఆయన నాకు శక్తి అవ్వాలని. ఓకే. బాలుగారు ఎప్పుడు అంటే నీ నా నా నీ నా నా పాటలో శక్తి ఉండాలి ఉండాలి, ఆయన. నా పాటలో ఉండాలని హ్మ్. కనిపించాలని కాదు, నన్ను వచ్చి ఓకే. అలాని కాదు. నా బాలుగారు ఈ హ్యాండ్ మీద ఎందుకు వేయించుకున్నాను అంటే హ్మ్. ఇక్కడెక్కడ స్పేస్ లేదు, ఇక్కడ ఓకే. ఉంది కాబట్టి ఇక్కడ వేయించుకున్నాను. ఆయన నాకు ఊతం అవ్వాలి, నాకు సపోర్ట్ అవ్వాలి. నా ఓకే. మైక్ ఆయన ఎప్పుడు చూడు, మైక్ లేకుండా ఆయన ఫోటో మనం చూడలేం. అవును. మోస్ట్లీ 70%, 80% విత్ మైకే బాలుగారు ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు. సో అలాగే నాకు నా పాటకి, నా మైక్కి ఆయన అలా సపోర్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. అలా ఎస్పీబీ గారని ఎస్పీబీ, ఎంచుకున్నావు. అంత ప్రేమ, పిచ్చి ప్రేమ. అది ఆయన చిన్నప్పటి మీదున్న నుంచి, నీకు ప్రేమ తెలిసిపోతుంది. చిన్నప్పటి నుంచి పిచ్చి అనమాట నాకు బాలుగారు అంటే. ఎలా అంటే అంటే చిన్నప్పుడు మా నాన్న అడిగేవాడు అనమాట, నాన్న పాటలు పాడాలంటే ఇంత లావు అవ్వాలా అని చెప్పి అడిగి, తెలియదు నాకు, చిన్నపిల్లలం కదా, ఆ! ఇంత లావు అయిపోవాలా అని అంటే. అంత లావైతే అంత గంభీరమైన వస్తుందా వాయిస్ అంటే వస్తుందేమో అదేం అని. లేదురా, సన్నగా ఉన్నవాళ్ళు పాడతారు, కాకపోతే ఆయన అలా ఉన్నారు అంతే. చూడు ఓకే. పాడుతుంది, అప్పుడు ఓల్డ్ పాడుతుందిగా 98 ఐ థింక్ 97, 98లో అన్నమయ్య సినిమా రిలీజ్ అయింది. హ్మ్. అప్పుడు అసలు ఆయన బాలు గారికి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇంకా నాన్నగారికి చాలా ఇష్టం బాలుగారంటే?
నాన్నగారికి ఇష్టమే. నాన్నగారికి బాగా ఇష్టమైన వ్యక్తి జేసుదాస్ గారు. జేసుదాస్ గారు. జేసుదాస్ గారు, ఘంటసాల గారు, బాలమురళీ కృష్ణ గారు, వీళ్ళు ముగ్గురు అంటే నాన్నగారికి చాలా ఇష్టం. బాలు గారు కూడా ఇష్టమే. నేనేంటంటే ఇంకా బాలు గారు మానియా అనమాట. అదే నువ్వు పాడత తీగల పాడినప్పుడు బాలుగారు అంటే అప్రిషియేషన్స్ కూడా నాన్నగారి రియాక్షన్ ఎట్లుండింది అప్పుడు? ఎప్పుడు కూడా నేను ఇంట్లో బాలు గారి యొక్క ఫోటో పెట్టుకొని ప్రాక్టీస్ చేసేవాడు అనమాట. మా నాన్న చూసి నవ్వుకునేవాడు, వీడు చూడు ఎంత ఎంత ఇదిగా ఉంటున్నాడు, మనం పురాతన రోజుల్లో విన్నాము ఏకలవ్యుడు ద్రోణాచార్యుని పెట్టుకొని నేర్చుకునేవాడు, వీడు కూడా చూడు ఎలా చేస్తున్నాడు అని చెప్పి అనుకునేవాడు అనమాట మా ఫాదర్. నన్ను నేను అలాగే ప్రాక్టీస్ చేసేవాడిని బాలు గారి ఫోటో ముందు పెట్టుకొని, పాడత తీయక కన్నా ముందు అన్ని అసలు సంగీతం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా బాలు గారు ఎక్కడైనా పేపర్స్లో కనిపిస్తే ఆ పేపర్ కట్ చేసుకునేది, ఆ ఫోటో తగిలించుకునేది, అలా ప్రాక్టీస్ చేసేవాడిని. అంత ప్రాక్టీస్ చేసిన ఆ గురి ఉండబట్టే కష్టమైన పాటలు కూడా నేర్చుకోగలిగాను నేను. అంటే ఇంత బాలుగారితో నీకు ఇంత బాండింగ్ కదా, సడన్గా ఆయన చనిపోయిన వార్త వినడం అంటే అది గుండె బద్దలైపోయి ఉంటుంది. అంటే ఆ టైంలో 1 వీక్ పాటు నేను అసలు ఫాదర్ భయపడ్డారు, వీడు అసలు ఏంటి, ఏమైపోతాడో వీడు. రోజు ఏం చేసేవాడిని, కారు వేసుకొని తిరిగేవాడిని అనమాట. అంటే అప్పుడు లాక్డౌన్ టైం కదా, లాక్డౌన్ టైంలో ఒక టైము ఈ టైంలో మార్నింగ్ ఈ టైంలో అని అలో చేసేవాళ్ళు. ఆ టైంలో కారు వేసుకుని తిరిగేవాడిని, కారు వేసుకుని తిరిగి కారులో ఏడ్చుకుంటా ఉండేవాడిని. ఆయన పాటలు వింటూ బాలు గారితో ఆయన పక్కనే, ఆయన ఆత్మ వచ్చి పక్కనే కూర్చొని మాట్లాడుతున్నట్టు ఫీల్ అయ్యి బాలు గారు ఎందుకు వెళ్ళిపోయారు, ఇంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయారండి, మీరు ఒక వీడియో నెల్లూరులో ఒక వీడియోలో చెప్పున్నారు, 100 ఏళ్ళు బతుకుతానండి నేను. ఏమి పుణ్యంబు చేసెను పాడుగా తీయగా వేదిక, నీ అంతటి గాయకుడని కన్నందుకు మిత్రమా. లరా వందేళ్ళు ఖర్చు, ఐ హావ్ దట్, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అసలు ఎవరు అనుకోలేదు బాలు అని చెప్పిన వ్యక్తి, ఆ వీడియో నా దగ్గర ఇంకా ఉంది, అని చెప్పిన వ్యక్తి ఇంత సడన్గా వెళ్ళిపోయారు ఏంటంటే మీరు అని చెప్పేసి నాలో నేను మాట్లాడుకుంటా ఉండేవాడిని అనమాట. అలా ఒక 1 వీక్ పాటు మా ఫాదర్ భయపడిపోయి నాకు ఎవ్రీడే ఫోన్ చేసేవాడు అనమాట. డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, గంటకు ఒకసారి ఫోన్ చేసేవాడు అనమాట. అలా 2020లో బాలు గారు నేను బాగా ప్రేమించిన నా దైవంలా పూజించే బాలు గారు 21లో నాన్న ఆయనకు దూరం అవ్వడం జరిగింది. 21లో కూడా నాన్న కూడా సడన్ అనమాట, సడన్ గా చనిపోయారు. అంటే బాలు గారు చనిపోయిన నెక్స్ట్ 1 ఇయర్కే అంటే సడన్ గా నీకు ఇష్టమైన 1 ఇయర్ కూడా కాదు, జస్ట్ ఇట్స్ 6-7 మంత్స్ అంతే. అంటే నీకు ఇష్టమైన 2 వ్యక్తులు సడన్ గా అలా చనిపోవడం అంటే అసలు అంటే నువ్వు ఎలా అంటే డిప్రెషన్ లోకి వెళ్ళడం కూడా జరిగిందని చెప్పారు చాలా మంది నాన్నగారి మరణం తర్వాత. అది ఎట్లా బయటికి వచ్చావు, అసలు దాన్ని ఎట్లా చెప్పాలి అసలు అంటే ఇప్పుడు తలుచుకుంటుంటే ఒక రకమైన ఎమోషన్ గురవుతుంటాను. మా ఫాదర్ని నేను జస్ట్ ఒక 1 సెకండ్ చూశాను శిశిర. ఎలా జరిగింది అసలు? నాన్నగారికి కరోనా టైము, నాన్నగారికి నిమోనియా అటాక్ అయింది అనమాట. నిమోనియా సడన్ అది అటాక్ అవడంతో టెస్ట్లన్నీ చేశారనమాట. టెస్ట్లన్నీ చేసినా కూడా ఫైనల్గా నాన్నకి అసలు ఆ టైంలో కూడా కరోనా కూడా లేదు నాన్నకి. కరోనా లేకపోవడంతో మాకు ఆయన బాడీ కూడా ఇచ్చారనమాట. ఆ టైంలో అసలు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి నేను బయలుదేరాలి, బార్డర్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నారు. అక్కడ నాన్నగారు ఆ రోజు నైట్ కార్డియాక్ అరెస్ట్ అయింది, నాన్నకి చనిపోయారు నాన్న. నాన్న చూడాలి ఎలా, అక్కడ మా అక్క వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు అన్నమాట. నేను ఇక్కడి నుంచి పోవడానికి బార్డర్స్ క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ నా కారు వేసుకుని వెళ్ళి మధ్యలో ఆపారు, ఇక్కడ ఏపీ తెలంగాణ బార్డర్లో ఆపారు అనమాట. ఇలా చెప్తే పంపించేసి గుర్తుపెట్టారు నన్ను, మీరు సింగర్ కదా సరే వెళ్ళండి చెప్పన్నారు. వెళ్ళిపోయాను. జస్ట్ 30 సెకండ్స్ చూశాను అంతే మా ఫాదర్ని. 30 సెకండ్స్ తర్వాత నా కోసం మా ఫాదర్ని అలా పెట్టుండారు.
30 సెకండ్స్ తర్వాత నా లైఫ్లో అంటే వన్ డే అయిపోయిన తర్వాత No, వెళ్ళావా? లేదు, ఆ లేదు. రోజే ఆ రోజు night. లేట్ అయిపోయింది. ఆ రోజు నైట్ ఇలా Okay. చనిపోయారు. నైట్ 11కి 11:30కి చనిపోయారు. మార్నింగ్ 7 కల్లా నాన్ని ఓకే. సమాధి చేసేసారు అనమాట. జస్ట్ 30 సెకండ్స్ అలా చూశాను. కడుపు రగిలిపోతా ఉంది. ఇంత ఏంటిది, ఈ దారుణం ఏంటో నాకు లైఫ్లో. అంటే నాన్నతో ఆ టైంలో నువ్వు అంతే, లేవు అనే జస్ట్ ఫీలింగ్. హీ జస్ట్ 56 ఇయర్స్ అంతే, 56 ఏళ్ళు అంతే. అప్పుడు 50 దాటిన తర్వాత మా ఫాదర్ ఒక మాట అన్నారు అనమాట, షష్టి పూర్తి కూడా చేసుకోవాలరా నేను అన్నాడు అనమాట. అటువంటి నాన్న 56 ఏళ్ళకి చనిపోవడంతో నా మనసు వికలం అయిపోయింది అనమాట. నాన్న హెల్త్ ఇష్యూస్ ఏం లేవు అమ్మా, హీఈస్ పర్ఫెక్ట్ ఆల్ రైట్. అస్సలు సడన్ గా జరిగింది. సడన్గా నాన్నకి నిమోనియా అయితే అటాక్ అయింది. అది నాన్న తెలుసుకోలేకపోయారు. డాక్టర్ అయినా కూడా నాన్న అది డయాగ్నోస్ చేసుకోలేకపోయారు. ఓకే. అది కాకపోతే ఈ కరోనా టైంలో ఏంటంటే అది కొంచెం మామూలుగా ఈ సందర్భంలో అయితే ఇటువంటి పరిస్థితుల్లో అయితే నాన్న ఈజీగా హాస్పిటల్స్కి రీచ్ అయ్యి సంథింగ్ ఏదో మెడికేషన్ తీసుకుని అంతా సెట్ అయిపోయేది. కానీ ఆ టైం ఏంటంటే అప్పుడు కూడా బాగా రెస్ట్రిక్షన్ ఉండిందా కరోనా హాస్పిటల్స్, తర్వాత? నో హాస్పిటల్స్. ఓకే. హాస్పిటల్స్లో అసలు కంప్లీట్ ఆక్సిజన్ సరఫరాలు లేవు, వెంటిలేటర్స్ లేవు, ఏది బెడ్స్. 2021. ఓకే. 4 ఏళ్ల క్రితం ఓకే. లేదు అసలు ఆ టైంలో. ఇంకా ఆ టైంలో టైం పెరిగే కొద్దీ నాన్నకి అది ఇబ్బంది అయిపోయి ఊపిరి తీసుకోవడం ఎక్కువ అది తీసుకోలేక ఒక సమయంలో ఎంతైనా కానీ బాడీ కదా భరించలేదు, ఎక్కువ కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది. నేను అంత సిపిఆర్ చేసినా కూడా, ఇంకా అక్క వాళ్ళు చేసినా కూడా అది అవ్వలేదు. అలా నాన్నగారిని పోగొట్టుకున్నాను. జస్ట్ ఒక 30 సెకండ్స్ నాన్న చూసి ఆయన ముందు ఆయనకి ఇష్టమైన పద్యాలు ఒక 2-3 పాడాను, అంతే. అది నా జీవితంలో నేను బాధపడేటువంటి రెండు క్షణాలు ఏంటంటే, ఒకటి నాన్న పోవడం, 2 బాలుగారు పోవడం. ఈ అంటే నీ లైఫ్ లో పెద్ద, అంటే ఒక పెద్ద దెబ్బ అది. 2 కూడా పెద్ద చాలా లైఫ్ ని, ఇద్దరు సపోర్టర్స్ ని, 2 పిల్లర్స్ లాగా నీకు. చాలా అంటే బాలుగారితో ఎలా అంటే, ఈ పాడుతుంది అయిపోయిన తర్వాత కూడా బాలుగారితో అమెరికా వెళ్ళినప్పుడు ఆయన వెనకాలే ఉండేవాడిని, ఆయన తోకలా ఉండేవాడిని, ఆయన బ్యాగ్ పట్టుకొని మోసేవాడిని అలాగా. అంటే అంత ఇష్టం నాకు ఆయన. అంటే ఆయన అలా ఏమనిపించదు ఆయనతో, అంటే మీ నాన్నతో ఎలా ఉండేవాడు బాలుగారితో చెప్పేవాడు అనమాట అందరి ముందు, ఐ లవ్ యూ సార్ అని చెప్పేవాడు అనమాట. ఆయన కూడా చాలా ప్రేమగా దాన్ని తీసుకుని ఐ లవ్ యూ టూ అని చెప్పాడు. ఆయన నీకు నుదుటి మీద ముద్దు పెట్టడం కూడా జరిగింది. అవును నేను చెప్పాను అనమాట. నాకు తెలియదండి, నాకు తెలిసిన ఏకైక సింగింగ్ సూపర్ స్టార్ మీరే నాకు లైఫ్లో. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా, మిమ్మల్ని మొండిగా వచ్చేసాను ఇందులోకి, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ సింగింగ్ ఫీల్డ్ ఎంతవరకు వెళ్తాను నాకు తెలియదు, కానీ సంగీతం అనేది నాకు ఆత్మానందాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఒక మనిషి దేనికోసం బ్రతుకుతాడు? ఒక ఆత్మానందం కోసం బ్రతుకుతాడు. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా, నువ్వు ఎంత బిల్డింగ్స్ కానీ ఏం చేసినా కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆత్మానందం లేకపోతే ఇంకా మనము అంటే హ్యాపీగా ఉండలేము. అది వేస్ట్. ఇంకా నువ్వు ఎంత సంపాదించినా కూడా వేస్ట్. కానీ నాకు సంగీతం అనే ఒక అంశం అనేది నా లైఫ్లో ఒక ఆనందాన్ని తీసుకొచ్చింది, ఒక ప్రపంచాన్ని పరిచయం చేసింది నాకు. ఒక దాన్ని ఏమంటారు, ఇక్కడ ఒక బావిలో ఉన్నటువంటి నాలాంటి ఒక వ్యక్తికి, నాలాంటి ఒక అర్భకుడికి ప్రపంచాన్ని పరిచయం చేసింది సంగీతం. అటువంటి సంగీతానికి ఇన్స్పిరేషన్ ఎవరంటే బాలసుబ్రహ్మణ్యం గారు. అటువంటి వ్యక్తి చుట్టూ నేను ఎలా తిరిగానంటే, ఒక గింజలు వేస్తే పక్షులు ఎలా తిరుగుతాయి అలా తిరిగా. అంటే చక్కెర వేస్తే చీమలన్నీ అంతే, అంటే సరే అలాగన్నా అనుకోండి. బెల్లం లాగా ఎప్పుడు అంత ఇదిగా అంత పిచ్చిగా ఉండేవాడు అనమాట, అంత ప్రేమ. అది కాకుండా అయస్కాంతం ఆయన అంటే. వన్ మోర్ థింగ్, నాకు మ్యూజిక్ రాకపోయినా కూడా నేను ఎలా నేర్చుకునేవాడిని అంటే బాలుగారి పాటల్ని పిన్ టు పిన్ ఆయన ఎలా గమ్మకం అంటాడు. ఆ బాలుగారు కూడా ఒక సందర్భంలో చెప్పాడు, పాటలు పాడడం చాలా ఈజీ కానీ ఒక సింగర్ యొక్క డైనమిక్స్ని కూడా ఫాలో అవ్వడం చాలా కష్టం. అదే నేను ఎగ్జాక్ట్లీగా ఫాలో అవుతావు, నా డైనమిక్స్ కూడా ఎగ్జాక్ట్లీ ఫాలో అవుతావు అని చెప్పున్నారు అనమాట. అంత ఇష్టం బాలుగారు.